న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ గీతం ఆలపించిన చందన రవీందర్. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఘనంగా ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ గుప్తా. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో చెత్త తొలగించి పనికిరాని ఫైళ్ల ఏరివేత. యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొని పాలనా ప్రగతి ప్రతిజ్ఞ చేసిన బీర్ల ఐలయ్య. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చెత్తను తొలగించి తగలబెట్టారు. పనికిరాని ఫైళ్లను తొలగించడం, పూజ నిలబడి బండి కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చెత్తను తొలగించి తగలబెట్టారు. పనికిరాని ఫైలు తొలగించడం, బూజు తొలగించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేటి నుండి 15వ తేదీ వరకు పంచాయతీరాజ్కు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, పెండింగ్లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలను తప్పకుండా నెరవేర్చాలని పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు 99 రోజుల ప్రణాళికలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 99 రోజుల పాటు నిర్వహించే ప్రణాళికలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని, సంబంధిత అధికారులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని 6 మార్చు 2026 నుండి 12 జూన్ 26 వరకు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. 99 రోజుల ప్రణాళిక ఇది. ఇందులో భాగంగా 6 తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ కార్యక్రమాలు, స్పెషల్ డ్రైవ్ శానిటేషన్స్ మరియు ఆఫీస్ క్లీన్లీనెస్ ఫైళ్ళు, అందులో భాగంగానే పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా 6 తారీఖు నుంచి 15 తారీఖు వరకు క్లియర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు 6వ తారీఖు రోజు గ్రామ పంచాయతీలలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామ పంచాయతీలలో ఎక్కడెక్కడ మనకు పారిశుద్ధ్యం తీయాల్సి ఉంది, ఎక్కడ ఎక్కువ పేరుకుపోయి ఉన్నది, అనేటి చెత్త ఎక్కడ ఎక్కువ పోగైతుంది అనే దాని మీద గుర్తించి వాటిని స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా తొలగించవలసి ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు బిఫోరు ఆఫ్టరు ఫోటో తీసుకొని దాన్ని రికార్డుగా రూపంగా భద్రపరచవలసి ఉంటుంది. అలాగే ఎక్కడైనా డ్రైనేజ్ కానీ లేకపోతే బుష్ ఎక్కువగా ఉంటే వాళ్ళు వెహికల్స్ కానీ పెట్టవలసి ఉంటే వాటిని రికార్డు చేసి మరి బిల్లుల పెండింగ్ కోసం భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, సంబంధిత లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. సర్పంచులు ప్లస్ పంచాయతీ కార్యదర్శులు కూడా యాక్టివ్గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దీనికి గాను స్పెషల్ ఆఫీసర్లు కూడా ప్రతి 4-5 గ్రామాలకు ఒక స్పెషల్ ఆఫీసర్ నియమింపబడిండు. అలాగే రాష్ట్ర స్థాయి అధికారులు ప్లస్ మంత్రులు కూడా, ప్రజాప్రతినిధులు కూడా దీన్ని పర్యవేక్షిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించి మీ గ్రామాన్ని పారిశుద్ధ్యం నిర్వహణ ఏర్పాట్లలో ప్రప్రథమంగా ఉండేటట్టు పోటీపడి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈ సందర్భంగా సర్పంచులకు ప్లస్ ప్రజాప్రతినిధులకు పంచాయతీ కార్యదర్శులకు ప్రజలు కూడా భాగస్వాములై మీ గ్రామాన్ని
నీట్గా ఉంచుకునేటట్టు పాల్గొని పనులు చేయించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక ప్రణాళికలో మంజూరైన పనులే నిర్వహించడం జరిగిందని, బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న శంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజిరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు చిట్కుల శంకరయ్యలు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలోనే 15వ ఆర్థిక ప్రణాళికలో మంజూరైన పనులే నిర్వహించడం జరిగిందని, బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యల పాలు కావడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహితులు హామీ ఇవ్వడం జరిగిందని, మాజీ సర్పంచులు చేపట్టిన బిల్లులు ఇప్పించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్తో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు. చేపట్టిన బిల్లులకే ఎంబీ రికార్డులు చేపించి చెక్ మెజర్మెంట్లు కూడా చేసుకోవడం జరిగిందని, సంవత్సరం క్రితమే చెక్ మెజర్మెంట్ చేసి పైసల కోసం ఎదురుచూడడం జరిగిందని వారన్నారు. జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాజీ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వద్దు అని చెప్పడం సిగ్గుచేటని, ప్రస్తుతమున్న సర్పంచ్లకు వారి సమస్యలపై పోరాడి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని, మాజీ సర్పంచులు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఖచ్చితంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నేను మల్లుపల్లి మాజీ సర్పంచ్ చిట్కుల లక్ష్మీ శంకరయ్య గారిని గత ప్రభుత్వంలో అప్పుల పాలు చేసి అప్పులు తీసుకొచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీ, మోర్లు వాళ్ళు ఆఫీసర్లు ఇచ్చిన ఏఈ, డిఈ వాళ్ళు ఇచ్చిన పనులే చేసినాము. మాకు ఇంతవరకు బిల్లులు రాలేదు. రాకపోతే అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఆ బిల్లులు ఆగిన దానికి మేము పెద్దలు గౌరవనీయులు హనుమంతన్నను కూడా అడిగినాం. అన్న బిల్లులు ఇట్లా ఆగినాయి ఎట్లనే అంటే మనం ప్రభుత్వం వస్తుంది మనం ఇప్పిద్దామని హనుమంతరావు సాబ్ కూడా చెప్పిండు. మళ్ళీ పోతే మా ఎమ్మెల్యే రోహిత్ రావు సారు పెండింగ్ బిల్లులు ఎవి లేకుండా మీకు ఇప్పించే బాధ్యత నాదని ఎమ్మెల్యే సాబ్ కూడా చెప్పిండు. మేము 2 సంవత్సరాల కోలే అప్పులు చేసిన పనులకు ఇప్పటికి బిల్లులు రాలేదు. అవి అందరికీ నమస్కారం. మరి నేను మాజీ సర్పంచ్ రాజిరెడ్డి శంకరంపేట గారిని మాట్లాడుతున్నాను. నిన్న ఎవరో ఫోన్ గారు పాత సర్పంచులకు పెండింగ్ బిల్లు ఇచ్చేది లేదు అని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మరి మేము చేసిన అభివృద్ధి పనులకు మేము గతంలో 15th ఫైనాన్స్ మీద వచ్చిన పనులకే మరి పనులు చేసాం. గతంలో ఉన్న కలెక్టర్ కానీ, డిపిఓ గారు కానీ, డిఎల్పిఓ గారు కానీ మరి వాళ్ళు ఇచ్చిన పనులకే మేము పనులు చేసినాం. ఎంబీ రికార్డ్ అయింది, చెక్ మెజర్మెంట్ అయింది. మరి 15th ఫైనాన్స్ అంటే అనే పదానికి కూడా అర్థం తెలియని సన్నాసులు ఇలా ప్రెస్ మీట్కి వస్తున్నారు. మరి 15th ఫైనాన్స్ సెంట్రల్ ప్రభుత్వం ఇచ్చిన నిధులకు పనిచేసాం తప్ప మరి వేరే దొంగతనంగా పనిచేయలేదు, దొంగతనంగా రికార్డులు ఎక్కడ చేసుకోలేదు. మరి తప్పకుండా మరి గత సర్పంచులు మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చాలా ధర్నాలు చేసాం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో బిల్లు రాక సర్పంచ్ ఉరికోయేల పాలు అవుతున్నారు. తప్పకుండా మా ప్రభుత్వం వచ్చినాక బిల్లులు ఇస్తామని చెప్పాం. తప్పకుండా మాజీ సర్పంచులు అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. మరి తప్పకుండా ఏ పెండింగ్ బిల్లు ఉన్నాయో 15th ఫైనాన్స్లో మరి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏ పెండింగ్ ఉన్నాయో మా గౌరవ ఎమ్మెల్యే గారి చేత మా పెద్దన్న గజ్వేల్ చైర్పర్సన్ శ్రీమతి జి చందన రవీందర్ అధ్యక్షతన కమిషనర్ ఆర్ వెంకట గోపాల్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యాలయం వద్ద ముందుగా తెలంగాణ జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి మున్సిపల్ కార్యాలయం నుంచి పాత ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ చైర్పర్సన్ శ్రీమతి చందన రవీందర్ గారి అధ్యక్షతన గౌరవ కమిషనర్ వెంకట గోపాల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కార్యాలయం వద్ద ముందుగా తెలంగాణ జాతీయ గీతం ఆలపించిన అనంతరం ప్రతిజ్ఞ చేసి మున్సిపల్ కార్యాలయం నుండి పాత ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగినది. వార్డ్ నంబర్ 16లో పాత ఎంపీడీఓ వెనుకాల శిథిలావస్థలో ఉన్న గోడలను పరిశీలించి పారిశుద్ధ్య పనులు అనగా శుభ్రత, మురికి కాలువలలో దోమల నివారణ చేయు పీచికరీ మరియు బ్లీచింగ్ పౌడర్ వేయడం జరిగినది. అదే విధముగా కార్యాలయ ప్రాంగణంలో పనికి రాని ఫర్నిచర్, స్క్రాప్ వస్తువులను తొలగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ వైస్ చైర్మన్ పద్మభాయి నర్సింగరావు గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు,
సెక్షన్ హెడ్స్, మెప్మా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బందితో పాల్గొనడం జరిగినది. గౌరవనీయులు మాజీలు శ్రీ తుంగుట నర్సారెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, వారికి కూడా సుదీర్ఘ అనుభవం ఉన్నది కాబట్టి అభివృద్ధిలో అంతా ఒకటే అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ తుంగుట నర్సారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గజ్వేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ గజ్వేల్ పురపాలక సంఘంలో మొన్ననే కొత్తగా ఎన్నుకోబడ్డ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వారితో పాటు ఉన్న కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యమంత్రుల మనకు ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి మనం డెవలప్మెంట్ గురించి. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి బాడీ లేకుండే, మరి బాడీ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా పారిశుద్ధ్యం మనం నీట్ చేసుకోవాలి ఒక ఎత్తు, తర్వాత కార్యక్రమం ఏది చేసుకుంటే మన వాడు బాగుపడుతుంది అనే ఆలోచనతో మీరు ప్రణాళిక చేసుకోండి. తప్పక అన్ని మున్సిపాలిటీ లాగానే మన గజ్వేల్ కూడా మంచి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా ఈ 99 రోజులలో ప్రణాళిక అంటే మనకు 1,00,000 కావాలన్నా 100 కోట్లు కావాలన్నా అనేది కూడా మనం రేపు 99 రోజుల తర్వాత గవర్నమెంట్కి సబ్మిట్ చేసుకుంటే ఆ ఫండ్స్ వచ్చే విధంగా కూడా మేము తప్పక ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ కౌన్సిలర్ అందరికీ కూడా ఒక మంచి అవకాశం. మన ఏ గల్లీలో ఏం తక్కువ ఉన్నది, లేకపోతే ఎక్కడ అది ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాం, మన ఎండిఓ ఆఫీసే ఉంది, అది చాలా శిథిలావస్థలో ఉంది, అంతా ఒక 10 ఏళ్ళ కట్టి కూడా. కానీ అది ఏ విధంగా మనకు ఉపయోగంలో తీసుకురావాలి అనేది కూడా మీరు అందరు ఇక్కడ కూర్చొని ఆలోచించేది. అది మనం వాడుకలో తీసుకుంటే, ఎందుకంటే నేను చిన్న సజెషన్ ఏంటంటే అక్కడి నుంచి పెన్షన్స్ లోపలికి ఐఓసి బిల్డింగ్ పోతుంది. ఆ పెన్షన్స్ అంతా ఓల్డ్ సిటీ అంటారు, ఇప్పుడు పాత బస్ అక్కడనే పెన్షనర్స్ అందరు ఆడికి వచ్చి అది నీట్ చేసుకొని అది వాడుకలో తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. మనకు రేపు రాబోయే కాలంలో ఒక పోలీస్ స్టేషన్ కూడా ఇంకొకటి వచ్చేది ఉన్నది, అది కూడా వస్తే బాగుంటుందా అనేది మీ ఆలోచనే. మా పెత్తనం మీ మీద ఎప్పుడు కూడా ఉన్నది. మీ అందరు కలిసి ఆలోచించి మన గజ్వేల్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మీ ఆలోచన ప్రకారం మేము కూడా ప్రభుత్వంతో కొట్లాడి నిధులు కానీ ప్రతి ఒక్క దానికి మీకు సహకరించే విధంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం తీసుకురు కాబట్టి ఈ దాంట్లో మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది మంచి అవకాశం. దీన్ని మనమందరం కూడా గజ్వేల్ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా మరి ఒకసారి మీ అందరినీ కోరుతున్నాను. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరయ్యారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆదేశించారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదవారికి ఆహార భద్రత కల్పించడంలో భాగంగా జిల్లాలో గల 26 మండలాల్లో గల మొత్తం 686 చౌకధరల దుకాణాల పరిధిలో 3,33,332 ఆహార భద్రతా కార్డుల ద్వారా 10,37,262 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 6,583 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల విద్యా సంస్థల్లో ఆహారం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆహార భద్రత కోసం కల్పించిన ఈ వసతులు లబ్ధిదారులకు అందేలా అధికారులు 100% పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలను కూడా తనిఖీ చేస్తామన్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీల అభివృద్ధి పనులను పరిశీలిస్తామన్నారు. మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే సన్నబియ్యం నాణ్యతగా ఉండాలని సూచించారు. హాస్టళ్ల నుంచి వర్కర్స్ వంట సరుకులను బయటకు తీసుకెళ్లకుండా హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టాలని, మెనూ ప్రకారం క్వాలిటీ మరియు క్వాంటిటీ ఆహారం అందించాలన్నారు. అన్ని హాస్టళ్లలో పిల్లల ఇబ్బంది పడకుండా త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం సమస్య రాకుండా చూడాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని తెలిపారు. సిద్దిపేట మరియు గజ్వేల్లో ఎస్సీ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు వసతి ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో జరిగే విక్రయాలలో తునికలు కొలతలతో మోసంతో ప్రజలు ఇబ్బంది పడకుండా తనిఖీలు చేయాలని తునికల కొలతల అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ
అంగన్వాడీల ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని, అదేవిధంగా అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టుల ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆశయం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మరియు అన్ని సంక్షేమ హాస్టళ్లలో పౌష్టికాహారం అందించాలన్నారు. జిల్లాలో అత్యధిక విద్యార్థులు నమోదైన ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటైన పోతిరెడ్డిపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తనూజ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ గోపీకృష్ణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, జిల్లా తూనికల మరియు కొలతల అధికారి శివరంజని, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి శారద, జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే ప్రస్తుతం ఏ కండువా కప్పుకున్నారో, ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ అర్థం కావటం లేదని, అయితే భవిష్యత్తులో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే ప్లాన్ కూడా ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 1, 2025 నాటికే కేంద్రీయ విద్యాలయానికి అనుమతులు వచ్చినా గడిచిన 6 నెలలుగా భూమి అప్పగించడంలో మర్మమేమిటో తెలియటం లేదన్నారు. డిసెంబర్ 24 5 ఎకరాలు కేటాయించామని చెప్పిన ఎమ్మెల్యేకి నేటికి ఆ ప్రక్రియను పూర్తి చేయలేదని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకోవడం లేదంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం కనీసం 8 నుంచి 10 ఎకరాల భూమి అవసరమని, అందరికీ అనుకూలంగా ఉండే చల్గల్ వద్ద భూమిని వెంటనే అలాట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే భూమిని కేటాయించాలని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. నవోదయ స్కూల్ ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయిందో, టెంపరీ క్యాంపస్లో అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎన్కరేజ్ స్పోర్ట్స్, పర్టికులర్లీ సాకర్ గేమ్, ఆ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్తున్నాం కదా అని నవోదయకి అక్కడ అలొకేట్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ కూడా చేసినాము. బ్రహ్మాండమైన 10 ఎకరాలు, అది 23 ఎకరాలు. దీనికి నేను రేవంత్ని కలిసిన, రిక్వెస్ట్ చేసుకున్నా. ఈ నవోదయకి నిజామాబాద్ జిల్లా నవోదయ మన పార్లమెంట్లో 2 తెచ్చుకున్నాం లాస్ట్ ఇయర్. చేస్తే ఇక్కడ అయింది, అక్కడ నిజామాబాద్లో కూడా అలొకేషన్ అయింది. అది పోయి కాంగ్రెస్ సీఎం తోటి బీజేపీ ఎంపీ పోయి మాట్లాడుకున్నాడు. అట్లా రేవంత్ దగ్గర వేరే పని కోసం ఎమ్మెల్యే కూడా వచ్చిండు. కానీ ఇలా మర్మం ఏందో కానీ కొరుట్ల నవోదయకి, నిజామాబాద్ నవోదయకి ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు అయితలేదు. ఇదేదో మర్మం. మేము స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసేవాళ్ళము, మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు. 2024 డిసెంబర్లో ఉందా పేపర్? మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటాయి కూడా చెప్తా మీకు. ఎవరో వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టరు, డిప్యూటీ తహసీల్దార్ వచ్చి వీడికి వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే దగ్గర. ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల? చూడు, పోయొచ్చుంటారు. కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చెల్గల్. ఈయన ట్రైనింగ్ ఎట్లుంటుందంటే, డాక్టర్ చదువుకున్నాడు, డాక్టరే చేయాలి. మాకు విద్య నేర్పిస్తాం ప్రయత్నం చేయొద్దు. 10 ఎకరాలు వేయడానికి మీకు ఏందే ఇబ్బంది? నవోదయాలు అయిపోయినాయి. 23 ఎకరాలు ఆడ నిజామాబాద్లో దాదాపు 25-30 ఎకరాలు, 30 ఏకర్స్. ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఏదో డబల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు ఊరవతల. ఆడ ఆయన ఊరా? అది ఆయన ఊరా? సొంత ఊరు. ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి, ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గీషర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. అని నేను ఒప్పుకుంటాను. అది ఈయన టీఆర్ఎస్ ఈయన ముఖ్యమంత్రియే నన్ను మేనేజ్ చేయలేకపోయాడు. అప్పుడు ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలేదు. నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేదు. రోడ్డు ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, నా పార్టీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేడు ఓడు. నన్ను చేస్తారా?
యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి 2వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి 2వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ డోజర్ ప్రారంభించగా చైర్మన్ వాణి భారత్ గౌడ్ గారు జెండా ఊపించి ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులతో కలిసి చీపురు పట్టి చెత్తను ఊడ్చరు. ఆ తట్టను ఎత్తి చెత్తను ఆటోలో పోశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన యాదగిరిగుట్టను నిర్మించగలమని చెప్పారు. ప్రతి వార్డులో పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజలు కూడా పరిశుభ్రతపై అవగాహన కలిగి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సహకరించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా మున్సిపాలిటీలో ఈ రోజు నుంచి 99 రోజులు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాలతో పాటు ఆ పట్టణంలో కానీ మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వార్డు, మన మున్సిపాలిటీ కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ 99 రోజుల ప్రణాళిక ప్రారంభించడం జరిగింది. అది ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, మిగతా నాయకులంతా వచ్చి ఇక్కడ యాదగిరిపల్లి జంగాల కాలనీ, ఇక్కడ ఎస్సీ కాలనీ ప్రారంభించడం జరిగింది. ఈ 99 రోజులు ఈ పట్టణానికి సంబంధించి అభివృద్ధి విషయము కానీ, అక్కడ చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసుకొని, డ్రైనేజీ సమస్య, మంచినీళ్ళ సమస్య, ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏ రకంగా చేరుతున్నాయి, ఇంకా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఆ గ్రామం సంబంధించి, ఆ వార్డుకి సంబంధించి ఎంతమందికి రేషన్ కార్డులు మొన్న ఇచ్చినాం, ఇంకా రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి అర్హులందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆ కుటుంబానికి వస్తుందా, దేని కారణం వల్ల ఏమైనా రాలేకపోతుందా అని గుర్తించి ఈ కార్యక్రమాన్ని 99 రోజులు అంటే ఒక సుందరీకరణగా, అభివృద్ధిలో భాగంగా, అభివృద్ధితో పాటు అక్కడ పరిశుభ్రత ఉండాలి. ఇప్పుడు వచ్చే సీజన్లో కూడా జబ్బుల పాలు కావద్దని చెప్పి శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో ప్రతి కుటుంబాన్ని ఇలా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డు కావాడు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వాళ్ళకి ఏ రకంగా చేరుతున్నాయి, ఇంకా ఎంతమంది లబ్ధిదారున్నారు, వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందించాల్సిన అవసరం ఏముందో క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాల్లో, ఈ సంక్షేమ పథకాల్లో పేదలకు అందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఈ ప్రణాళికలో ఇక్కడ వార్డులతో పాటు ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచాలి. చెత్త చెదారం కూడా డంపింగ్లకు చేరే విధంగా, డ్రైనేజీ సమస్య, మంచినీళ్ళ సమస్య, ఆ ప్రతి కుటుంబానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకొచ్చింది. దీంట్లో పట్టణ ప్రజలంతా కూడా బాధ్యతగా పాల్గొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి, మా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నేటి నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి మండల సర్పంచులతో స్థానిక ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఐటీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులను తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్తో పాటు వివిధ శాఖల అధికారులు శాల్వాతో ఘనంగా సన్మానించారు.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నేటి నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి మండల సర్పంచులతో స్థానిక ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఐకేపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులను తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్తో పాటు వివిధ శాఖల అధికారులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక అనుమతిని ఇచ్చినా ఇక్కడి అధికారులు ఇసుక తీయనీయటం లేదని, ఇంద్రమ్మ ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పేదవారి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటూ పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇంద్రమ్మ ఇళ్ల పథకం తీసుకువచ్చి పేదలకు ఇల్లు నిర్మించేందుకు అవకాశం కల్పిస్తే ఇక్కడ అధికారులు ఇసుక తీయనివ్వటం లేదని జంగరాయి సర్పంచ్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపాలరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ ఇంటి నిర్మాణం కోసం ఇసుక కావాలన్నా మట్టిని తెచ్చుకోవాలన్నా మైనింగ్ అధికారుల అనుమతులు తప్పనిసరి అని, గతంలో అనుమతులు ఇస్తే ఒక రోజును 2 రోజులుగా పేపర్ పై దిద్ది ఇసుక తరలించడం జరిగిందని, అందుకే ఇక్కడ అనుమతులు ఇవ్వటం లేదని ఆమె సూచించారు. చిన్నశంకరంపేట మండలంలో ఇసుక అందుబాటులో లేదని, హల్దీవాగు నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే కోర్టు నుంచి స్టే ఉందని తహసీల్దార్ మాలతి తెలిపారు. పశు వైద్యాధికారి డాక్టర్ గీతా మాలిక మాట్లాడుతూ గ్రామాల్లో గాలికుంటు వ్యాధి సోకకుండా పశువులకు వ్యాక్సిన్ వేసేందుకు వచ్చిన రైతులు స్పందించడం లేదని, పశువులకు గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ వేయకపోతే పశువులు పాడవుతాయని, దానితో పాటు గ్రామం అంతా కూడా ఈ వ్యాధి సోకి పశువులు మొత్తం పాడవుతాయని, కాబట్టి రైతులు తప్పకుండా పశువులకు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆమె తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో కోళ్ల వ్యర్థ పదార్థాలను రోడ్లపై వేయడం జరుగుతుందని, దీని ద్వారా కుక్కలు గ్రామాల్లో గుంపులుగా రావడం జరుగుతుందని, చిన్నపిల్లలు ఎవరైనా బయట ఉంటే వారిని కరవడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉంటూ చిన్న పిల్లలను బయట వదిలిపెట్టకుండా ఉండాలని తెలిపారు. 1 రోజుల పాటు గ్రామంలో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, కుక్కల యజమానులు పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. మండల విద్యుత్ అధికారి దినకర్ మాట్లాడుతూ వినియోగదారులు ఎవరు కూడా విద్యుత్ మరమ్మతులు చేసుకోకూడదని, ఏవైనా విద్యుత్ సమస్యలు వస్తే అధికారులకు తెలిపాలన్నారు. వ్యవసాయ అధికారులు తమ పొలాల వద్ద విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులకు తెలియకుండానే సొంతంగా మరమ్మతులు చేసుకోవడం జరుగుతుందని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులకు సమస్యలను తెలిపి మరమ్మతులను విద్యుత్ శాఖ అధికారులతో చేయించుకోవాలన్నారు. ఏ సమస్య అయినా ఉన్న వినియోగదారులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ ఎన్నికలు జరగక ముందే పార్టీలను గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని, అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సర్పంచ్గా గెలవడం అంటే ఒక అదృష్టమని, ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని, గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, హౌసింగ్ ఏఈ లోకేష్, మిషన్ భగీరథ ఏఈ స్వప్న, పశువైద్యాధికారి గీతా మాలిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ బుజ్జి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్లు అంజమ్మ, సంధ్యతో పాటు ఇంటి దగ్గర గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పట్టించుకొని వాళ్ళు వేయించుకోకపోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత అవి ఎగ్జిబిట్ సెంటర్స్ చూపించిన తర్వాత మాకు ఆ రోజు వ్యాక్సిన్ వేయలేదని చెప్పేస్తారు. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు మాకు మార్చ్ 11th నుంచి మాకు గాలికుంటు టీకాల వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ 1 month వరకు మేము మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తాము. ఖచ్చితంగా మీరు రైతులందరికీ చెప్పి ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ముందే ఇస్తాం కాబట్టి మీరు వ్యాక్సినేషన్ చేయించుకోమని రైతు చాలా మంది ఇసుక కోసం వస్తున్నారు. మన దగ్గర అవైలబుల్ లేదు. ఒక హల్దీబాగ్ ఉంది, కానీ దాని మీద కోర్టు స్టే ఉంది. అది దర్పల్లి, జంగరాయి, కూడా మన సైడ్ ఉంది. పొలాల పక్కన నుంచి తీసుకున్నానని చెప్పేసి జంగరాయి పెద్ద ఇష్యూ అయింది, కలెక్టర్ రాకపోయింది. కాబట్టి ఇసుక చాలా మట్టుకైతే నేను ఇవ్వట్లేదు. ఒక్కటి ఇచ్చినాను, అది మేము ఒక్కరోజు ఇచ్చేస్తే వాడు 2 చేసుకొని తర్వాత ఇంకో డేట్ చేసుకొని 2 రోజుల్లోనే కేసు బుక్ చేసినాము. కాబట్టి అప్పటి నుంచి ఇసుకకు ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి అనేది బాగుంటుంది. నేను ఇస్తలేదు, ఇందులో ముందు ఎట్లా కట్టాలని అనుకోవచ్చు. మట్టి కూడా మనకు పర్మిషన్ ఉండదు. మన విజన్ ఏంటి, మనం పదవిలోకి ఎందుకు వచ్చినాము, మనం ఏం చేయాలనుకుంటున్నాము, మన ఉద్దేశం ఏంటి, అసలు మనం 5 ఏళ్లలో ఏం చేయాలనుకుంటున్నాము, దానికోసం మనం ఈ ప్రోగ్రాం పెట్టుకొని ఒక సన్మానం ప్రోగ్రాం అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు కొత్తగా వచ్చారు, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, అవి సరిదిద్దుకోవాలంటే మనం సామరస్యంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ మండలము సాఫీగా నడవాలంటే గ్రామ పంచాయతీ సర్పంచులు, ఈ మండల సిబ్బంది కలిసి పనిచేస్తూనే అవుతుంది. అది అధికారులు ప్లస్ సర్పంచులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే మన అభివృద్ధి అనేది ముంగట పడుతుంది. మనం ఏంటంటే మనం సరే సబ్జెక్ట్లోకి వెళ్తే వచ్చినప్పుడు అందరు కూడా నూతనంగా ఎన్నికై ఇక్కడ మనం సన్మానం కోసం వచ్చినాము. మనం
ఏంటంటే మేజర్ వాళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అగ్రికల్చర్లో వ్యవసాయదారులు ఏం చేస్తున్నారంటే సొంతంగా చేసుకుందామని చూస్తున్నారు. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ లైన్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి పనులు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎటువంటి విద్యుత్కాంతం జరగకుండా ఉంటే సమస్యలు మనకి ముందు దాచకుండా కాకపోతే బెటర్ అని చెప్పి మీరు కొంచెం ఆ రైతులకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే బెటర్ అని చెప్పి మేజర్ అట్లాంటి మన దగ్గర ప్రస్తుతానికి కావట్లేదు ఇన్సిడెంట్స్. ఇక ముందు జరగకూడదని చెప్పి నేను కొంచెం నివారిస్తే బెటర్. ఎందుకంటే ఎట్లాంటి సమస్యలు ఉంటే మా లైన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయండి. మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవారికి చేరవేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవారికి చేరవేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. మున్సిపల్ సిబ్బంది పాలకవర్గ సభ్యులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛ భారత్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, హరితహారం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో రామయ్యంపేటను అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రామాయంపేటలో ప్రతి వార్డులో ఇక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు, ఆర్పీలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అక్కడ ప్రతి వార్డులో ప్రతి కుటుంబ సభ్యులకు తెలియచేయాలి. పొడి చెత్త, తడి చెత్త మరియు పరిశుభ్రత గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ మన రామాయంపేటను మంచి అభివృద్ధి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా రామంపేట మున్సిపాలిటీలో మన గౌరవ కౌన్సిల్ మెంబర్ మరియు దీనికి సంబంధించి ఆర్పీలు మరియు వివిధ సంబంధిత శాఖల వారు మన రామంపేట పట్టణాన్ని సుందర వందరంగా ఏదైతే ఉందో పెండింగ్ ఫైల్స్ కానీ మరియు రామంపేటలో పరిశుభ్రతగా పాటిస్తూ ఎక్కడైనా ఏదైనా ఏ వార్డ్స్లో అయినా ఎక్కడైనా మెయిన్ సెంటర్లో ఉన్న చెత్త కోసమే కానీ మరియు పరిశుభ్రత కోసమే కానీ పెండింగ్ ఫైళ్ళ కోసమే కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినముగా మన రామంపేట మున్సిపాలిటీలో ఈ రోజు నుంచి 15 వరకు 10 రోజులు మరియు 99 కార్యాచరణలో రామంపేట మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నాయో సంక్షేమ పథకాలు ప్రజల్లో వివరిస్తూ ప్రతి కుటుంబానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందేటట్టు మరియు గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల శాఖల వారు అన్ని విధాల వారు మరియు దీనికి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు వెళ్ళి ప్రజలకు సేవ విధానం సౌలభ్యంగా ఉండాలని చెప్పి ఒక కార్యాచరణ తెచ్చింది. దీనికి రామంపేట మున్సిపాలిటీలో మా కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి వార్డులోని ప్రజలకు కూడా వివరిస్తూ అన్ని విధాల యువత మరియు ప్రతి పౌరుడు రామంపేట పట్టణాల్లో పరిశుభ్రతకు పాలు పంచుకోవాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. రామయ్యంపేట మున్సిపల్ కమిషనర్గా నూతనంగా శ్రవణ్ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1లో ఎంపికై నూతనంగా ఉద్యోగంలో మొదటిసారిగా మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. రామయ్యంపేట మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా శ్రవణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1లో ఎంపికై నూతనంగా ఉద్యోగంలో మొదటిసారిగా మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. రామయ్యంపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, తనకి ప్రజలు సహకరిస్తూ ముందుకు సాగాలని, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా తన వంతు సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు. నూతనంగా ఏర్పాటైన కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ పట్టణం అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. రీసెంట్గా రామాయణపేట మున్సిపాలిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్ని రీసెంట్గా జరిగిన గ్రూప్ 1లో నేను సెలెక్ట్ అయ్యి ఇది నా ఫస్ట్ పోస్టింగ్. సో ఇక్కడ కొత్తగా ఏర్పాటైన కౌన్సిలర్స్ ప్లస్ మా ఎంప్లాయీస్ అందరితో కలిపి రామాయణపేటని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నా. దీంతో పాటు ప్రజలందరి సహకారం మాకు ఉంటుందని అనుకుంటున్నాను. స్టార్టింగ్ నేను జాయిన్ అయిన నెక్స్ట్ డేనే 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. సో దానిలో భాగంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ 10 డేస్
శానిటేషన్ ప్లస్ ఫైల్ ప్రాసెసింగ్, పెండింగ్ ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ చేద్దామని దాని మీద మెయిన్ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. సో మేజర్గా 2 ఇష్యూస్, శానిటేషన్ అండ్ పెండింగ్ ఉన్న ఫైల్స్ క్లియర్ చేద్దామని ఫస్ట్ ప్లాన్ అదే ఉంది. నేను వచ్చి చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు జంగరాయి గ్రామ సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి మాట్లాడారు. అధికంగా బిల్లులు చెల్లించుకొని ఎంపీ రికార్డు చేయించి చెక్కు మెజర్మెంట్లు చేయించుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు ఇవ్వకూడదని గోపాల్ రెడ్డి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు జంగరాయి గ్రామ సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి మాట్లాడారు. అధికంగా బిల్లులు చేయించుకుని ఎంబీ రికార్డు చేయించి చెక్కు మెజర్మెంట్ చేయించుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో బిల్లు ఇవ్వకూడదని గోపాల్ రెడ్డి తెలిపారు. న్యాయంగా ఉన్న బిల్లులకు మాత్రమే బకాయిలు చెల్లించారన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం తమ సొంత డబ్బులు పెట్టుకోవడం జరిగిందని, గ్రామ పంచాయతీలో నిధులు జమ కాగానే 2 సంవత్సరాల నుంచి అప్పులు చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం పనులు చేపట్టడం జరిగిందని పంచాయతీ కార్యదర్శులు ఒకవైపు చెప్తుండగా పాత బకాయిలు మాకి చెల్లించాలంటూ మాజీ సర్పంచులు అడగడం జరుగుతుందని, సర్పంచులుగా గెలిచి 2 నెలలు గడిచినా వచ్చిన నిధులతో గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేందుకు వచ్చిన నిధులను నూతనంగా ఎన్నికైన సర్పంచులకే అధికారం ఇవ్వాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు బిల్లులు పెట్టి రికార్డులు చేయించుకున్న వారికి డబ్బులు ఇచ్చేది లేదని, ఎవరైనా తనను వ్యక్తిగతంగా మాట్లాడితే పద్ధతులు మార్చుకోవాలని, బెదిరిస్తే ఇక్కడ భయపడే సర్పంచులు ఎవరూ లేరని ఆయన హెచ్చరించారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో మొత్తం వివరంగా రాసినాం కాబట్టి కొంతనే వచ్చింది. దాన్ని బట్టి కొంతమంది మాట్లాడడం జరిగింది. దానికి వివరణ మళ్ళీ ఇవ్వాలి. మేము ఆల్తు మాటలు మాట్లాడడం ఉన్నదే చెప్తాం. మా సర్పంచులందరం గ్రామానికి మంచి చేయాలని ఒక్కొక్కరు ఆరాటం మీద ఫోరం అధ్యక్షులు కానీ సర్పంచులు కానీ ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టుకొని పని చేస్తున్నాం. మేమేం చెప్పినామంటే 100 రికార్డు పని చేస్తే 500 రికార్డు చేసుకుని అట్లా కాదు. డిపిఓ గారిని అడిగి నిజాయితీగా ఉన్న తన బిల్లులు మెల్లగా 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. మేము కూడా ఇప్పటికీ ఒక్కొక్కరు 2 ఏళ్ళు సర్పంచులు లేక సెక్రటరీ పెట్టుకున్నామని ఇటు 5-6 లక్షలు చూపిస్తున్నారు, సర్పంచులు పెట్టుకున్నామని అటు 20-30 లక్షలు చూపిస్తున్నారు, 10 లక్షలు చూపిస్తున్నారు. మేము అనుకున్నాం సర్పంచులు అందరం ఏమన్నామంటే 1,60,000 70,000 ఉన్న తన ధర్మంగా ఉన్న తన ఇచ్చేద్దాం, కానీ వచ్చినట్టుగా కొన్ని ఇద్దామని అనుకున్నాం. అది ఏదో చూసి ఆల్తిపాతులు లెక్క మాట్లాడితే పడేది లేదు. సర్పంచులను గౌరవించి మాట్లాడాలి. అందరం ఒకటే కాబట్టి మేము సర్పంచులను, పాత సర్పంచులను కూడా గౌరవించే ఇస్తామన్నాం. కాకపోతే కొన్ని ప్రెస్లలో తక్కువ రావచ్చు, మొత్తం రాయలేకపోవచ్చు. కానీ ప్రెస్ మీట్ పెట్టింది బరాబర్ బాజప్తా ఇప్పియాల కూడా సర్పంచులను సన్మానించిన ఎంపీడీఓ గారిని అడిగినాం, డిపిఓ గారిని అడుగుతున్నాం, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు కూడా డిపిఓను ఖచ్చితంగా ఎంక్వైరీలు చేయండి, ఉన్నతాన్ని వెయ్యండి, 1కి 2 తగ్గిస్తారా. మేము ఎక్కినాక కొందరు సర్పంచులు తనకి వచ్చి 50,000 అని చెప్పి 70,000 అని చెప్పి ఇవాళ మరి ఏ ఆధారంతో 8 లక్షలని వస్తారు, 9 లక్షలని వస్తారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా డిపిఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ చెప్పినట్టు మా సర్పంచులందరం నడుచుకుంటామని కోరుకుంటూ, ఒక జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా కాకుండా కూడా ఒక జంగరాయి సర్పంచ్గా మండల తరఫున కానీ ప్రతి సర్పంచ్కి అండగుంటాం. గ్రామాలను అభివృద్ధి చేసుకపోతాం. మేము కూడా మాట్లాడే సిస్టమ్ ఉన్నట్టు. భద్రాచలం రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలు ఒల్చి భక్తిని చాటుకున్నారు గజ్వెల్ ఏసీపీ నర్సింలో. శుక్రవారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఏసీపీచే రామనామ స్మరణ చేయించి గోటితో వడ్లు ఒలిపించారు. భద్రాచలం రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలు ఒల్చి భక్తిని చాటుకున్నారు గజ్వెల్ ఏసీపీ నర్సింలో. శుక్రవారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఏసీపీచే రామనామ స్మరింపచేసి గోటితో వడ్లు ఒలిపించారు. ఒలిచి గోటి తలంబ్రాలను రామకోటి రామరాజుకు అందజేసి రామభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకోటి రామరాజు నిరంతరం రాముని సేవలో ఉండటం ఆయన రామభక్తికి నిదర్శనమన్నారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులచే గోటి తలంబ్రాలు ఒలిచి భద్రాచల రామయ్య కళ్యాణానికి అందించడం, మళ్లీ తిరిగి కళ్యాణ అనంతరం ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి అందించడం ఆయన నిస్వార్థ రామభక్తికి అమోఘమన్నారు. పల్లె పల్లె ప్రతి వాడలో భక్తులు గోటి తలంబ్రాల్లో పాల్గొనడం శుభదాయకమన్నారు. మనము లేకపోయినా మన తలంబ్రాలు వెళ్లడం అదృష్టమన్నారు. గజ్వెల్కి చెందిన రామకోటి రామరాజు గారు నిరంతరం రాముని సేవలో ఉంటూ అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ నెల
భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణానికి గోటితో ఒలిచే తలంబ్రాలు అందరికీ తెచ్చి ఇచ్చి మరి వాటిని ఒలిచిన అనంతరం సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 3 క్వింటాల గోటితో ఒలిచిన తలంబ్రాలు సేకరించడానికి ఆయన పూనుకున్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఇయర్ పెంచుతూ ఈ కార్యక్రమం చేపడుతున్నాడు. ఈ నిరంతర రాముని సేవలు ఉన్నందుకు నేను అతన్ని అభినందిస్తున్నాను. తదనంతరం కళ్యాణం తర్వాత కూడా మళ్ళా భద్రాచలం వెళ్ళి తలంబ్రాలన్నీ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈయన నిరంతరం రాముని సేవలో ఉంటున్నాడు. మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా కోడిపల్లి గ్రామ ప్రజలకు సురక్షిత త్రాగునీటి సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో సింగపూర్ సాంకేతిక యూనివర్సిటీ ఆర్థిక సహాయంతో సేవ్ వాటర్ నెట్వర్క్ ఇండియా స్వచ్ఛంద సంస్థ బృందం సభ్యులు సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్ సమక్షంలో శుక్రవారం నాడు 2 రక్షిత నీటి ట్యాంకులకు నీటి శుద్ధి యంత్రాలు బిగించారు. గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మెదక్ జిల్లా కోడిపల్లి గ్రామ ప్రజలకు సురక్షిత త్రాగునీరు సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో సింగపూర్ యానం సాంకేతిక యూనివర్సిటీ ఆర్థిక సహాయంతో సేవ్ వాటర్ నెట్వర్క్ ఇండియా స్వచ్ఛంద సంస్థ బృందం సభ్యులు సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చంద్ర కృష్ణాగౌడ్ సమక్షంలో శుక్రవారం నాడు 2 సురక్షిత నీటి ట్యాంకులకు నీటి శుద్ధి యంత్రాలు బిగించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన త్రాగునీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో సింగపూర్ యానం సాంకేతిక యూనివర్సిటీ ఆర్థిక సహాయంతో రక్షిత నీటి ట్యాంకులకు స్వయం చాలక క్లోరినేషన్ యుద్ధ యంత్రాలను బిగించడం జరిగిందని సేవ్ వాటర్ నెట్వర్క్ ఇండియా స్వచ్ఛంద సంస్థ బృందం సభ్యులు శంకర్ పూనం తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటిని ఆటోమేటిక్ గా క్లోరినేషన్ చేసుకోవడం ఈ యంత్రాల యొక్క ముఖ్య లక్ష్యమన్నారు. సింగపూర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన జోజోఫిన్ డాక్టర్ సంతోష్ పాఠకు స్వచ్ఛంద సంస్థ బృందం సభ్యులు రవి, పూనం, ప్రభాత్, శంకర్, మల్లికార్జున్, చంద్రం, దేవిందర్, రవిలకు గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణాగౌడ్ శాల్వాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు గ్రామ ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీఓ రామారావు, మిషన్ భగీరథ విశ్వసాయి, ఏపీఓ పుణ్యదాస్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, జిల్లా ఆర్యవేశ సంఘం సభ్యులు కోడ శ్రీనివాస్ గుప్తా, ఉడతారాజు గుప్తా, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. దాని తర్వాత మన పక్క విలేజ్లో కానీ మన మండలంలో విలేజ్ మనకు మిగతా ఉన్న आप लोगों के हमारा गाँव में 4 वाटर टैंक है बड़ा 300 दो बड़ा है सर. ये 120 लीटर्स का 120,000 लीटर्स का है और एक 120,000 लीटर्स का वो भी फिल हो रहा है. अभी छोटा खूब होना है. अभी वो पूरा लगाए तो 4 टैंक लगाए तो पूरा गाँव पूरा क्लीन हो जाता, वाटर पूरा प्यूरिफाई हो जाता, कुछ प्रॉब्लम नहीं था. नहीं तो गाँव वाला क्या बोलता बोले तो ये तरफ ये पानी डाल देना, ये तरफ क्लीन आ रहा है, ये तरफ नया बोल के हमारा दादा आ गया वैसा तो ना करो. आप रिक्वेस्ट कर दो टैंक के लिए भी आप बनाए तो वो खर्चा बोल रहा ना दिसंबर तक ये चलते ना. बाद में हम लोग पूरा हम लोगों को तो पूरा मालूम हो गया. वो मेंटेनेंस हम लोग रखे कर लें. आप దీని గురించి చెప్పడం వల్ల 5 ట్యాంకుల స్కూల్ది కాదు లెక్కగానే అయిందని అది మనం వేరే పెట్టుకున్నాం. ఈయనతో ఇట్లా మాట్లాడటం నిన్న మా దగ్గర స్వామి రావడం మాధవరాజు స్వామి ఇచ్చిన ఒకటే రిక్వెస్ట్ సార్. అయితే మాకు ఇక్కడ కాలనీకి వాటర్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది. అయితే ఇక్కడ ఒక 4 టెంపుల్, ఒకటి మల్లనగర్ ఉంది, కాలేజ్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా పద్మశాలి ఒక గుడి తీసుకుంటారు. అక్కడ కింద ఒక కాలనీ ఉంటుంది. అంటే ఒక 50 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అక్కడ ఒక 1,00,000 లీటర్ ట్యాంక్ లేదంటే ఒక 60,000 లీటర్ ట్యాంక్ ఒకటి అమరిస్తే ఆ సపరేట్గా ఆ సెక్షన్కే ఏర్పడుతుంది. దాని ఒక్కటి మీరు సార్ గారి దగ్గరికి కొంచెం ఈ రిక్వెస్ట్ తీసుకొని చెప్తే నేను దానికి సంబంధించిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో పెద్దలు ఇమ్మో కానీ ఇంటర్వ్యూ చెప్పి నేను అది ఒక్కటి అమర్చింది సార్. అది అమర్చి ఏంటంటే ఒక కాలనీకి సపరేట్ అయిపోతుంది. అక్కడ ఉన్న దేవాలయాలకు కూడా కొంచెం పారిశుద్ధం అనేది కానీ ఎక్కడ పోతుందో వాటి ఇక్కడ వస్తుంది అనుకుంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ గ్రహణం పడుతుంది సార్. ఈ అందరితో పాటు అందరు ఉన్నప్పుడు చెప్తున్నాయి రిక్వెస్ట్. దాన్ని కొంచెం మీరు కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి మా గురించి ఇంత దూరం అయితే రాకే డైరెక్ట్ మాకు
భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ గీతం ఆలపించిన చందన రవీందర్. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఘనంగా ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ గుప్తా. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో చెత్త తొలగించి పనికిరాని ఫైళ్ల ఏరివేత. యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. సమావేశంలో పాల్గొని పాలనా ప్రగతి ప్రతిజ్ఞ చేసిన బీర్ల ఐలయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.